అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 4న మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఆమె అడుగుపెట్టిన వేళ విశేషమేమో గానీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు చైతు. ఇదిలా ఉంటే ఇప్పుడు శోభిత కూడా మళ్లీ షూటింగ్లో పాల్గొంటోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా కెమెరా ముందుకొచ్చింది ఈ అక్కినేని వారి కోడలు. పెళ్లి కారణంగా బ్రేక్ ఇచ్చిన ప్రాజెక్టులను మళ్లీ కంప్లీట్ చేసే పనిలో పడింది శోభిత. రీసెంట్గా మ్యారేజ్కు ముందు ఓకే చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్లో పాల్గొంది. హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఈ షూటింగ్ సెట్లో జాయిన్ అయిన శోభిత చాలా ఎనర్జెటిక్గా కనిపించిందని, ఆమె తన పార్ట్ షూటింగ్ను కూడా అంతే ఎనర్జీతో చేస్తున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్లో శోభిత ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శోభిత ధూళిపాళ్ల పలు సినిమాలు, వెబ్ సిరీస్లు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామం రాఘవం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత. తొలి సినిమానే హిందీ నాట తిరుగులేని ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చెఫ్, కళాఖండి ఇలా హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. వైవిధ్యభరితమైన చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే నాగచైతన్యతో పరిచయం కాస్త ప్రేమగా మారి కొద్ది రోజులు డేటింగ్ చేశారు. ఇక గతేడాది డిసెంబర్లో పెద్దల సమక్షంలో చైతు, శోభిత గ్రాండ్గా అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు కొద్ది రోజుల పాటు పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేసింది. పెళ్లి సెట్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాకు కూడా ఈ మధ్య దూరంగానే ఉంటోంది శోభిత ధూళిపాళ్ల. అయితే పెళ్లి అనుకున్నప్పటి నుంచి శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంది. బయట కూడా ఎక్కడా కనిపించలేదు. మరీ ముఖ్యంగా సినిమా వేడుకల్లో అసలు కనిపించలేదు శోభిత. ఇక 2 నెలల తర్వాత మొదటిసారి నాగచైతన్య నటించిన తండేల్ ఈవెంట్లో మెరిసి అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇక పెళ్లి తర్వాత పబ్లిక్ వేడుకకు హాజరవడం అది మొదటిసారి కావడంతో అంతా ఆమె ఫోటోలను షేర్ చేశారు. ఈ వేడుకల్లో సంప్రదాయ చీరకట్టులో కనిపించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది శోభిత. అయితే వివాహం తర్వాత ఇంటికే పరిమితమైన శోభిత ఇక సినిమాలకు దూరం కానున్నట్టు వార్తలొచ్చాయి. ఎన్నాళ్ళు బోల్డ్గా నటించిన ఆమెకు అక్కినేని ఫ్యామిలీ కండిషన్ పెట్టడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉండబోతుందనే పుకార్లు షికారు చేశాయి. దీంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు. అయితే శోభిత ఎక్కడా కూడా వాటికి రియాక్ట్ అవ్వకుండా తన భర్తతో వెకేషన్స్కి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా శోభిత అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఓ షూటింగ్ సెట్లో ప్రత్యక్షమైంది. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభిత అక్కడ కనిపించడం హైలైట్ అవుతోంది. అయితే అది ఆమె నటిస్తున్న సినిమా షూటింగా లేక తనకు సంబంధం లేని షూట్లో ఉందా అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్గా మారింది. ప్రస్తుతం శోభిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు నాగచైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా అది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా తండేల్ నిలిచింది. ఇప్పుడు శోభిత కూడా పెళ్లి తర్వాత తన వర్క్ను స్టార్ట్ చేయడంతో అభిమానులు ఆమె నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.